హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ టెక్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో ఏంటంటే నేను సింపుల్ అయిన అప్లికేషన్ గురించి అయితే ఆల్రెడీ ప్రీవియస్ అయితే చెప్పడం అయితే జరిగింది. పెద్దగా వ్యూస్ అయితే రాలేదు. కాకపోతే ఇందులో కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి, కొన్ని డిస్అడ్వాంటేజ్లు అయితే ఉన్నాయి. అవి ఏంటనేవి ఈ రోజు అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. చాలా అంటే చాలా మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. ఎందుకంటే నేను కూడా ఇందులో నష్టపోయాను అండ్ ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. ఎలాగో చెప్తాను. సో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మీకు ఏంటంటే సింపుల్ అయిన అప్లికేషన్ అనేది ఒక పే లెటర్ అప్లికేషన్ అనమాట. ఎవ్రీ మంత్ మీకు కావాల్సింది కొనుక్కొని మీకు శాలరీ వచ్చినప్పుడు డైరెక్ట్ మీరు పే చేసుకోవడమే. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఆల్రెడీ ప్రీవియస్ లో చెప్పాను. సో ఏదైనా కొనుక్కున్నారనుకోండి మంత్, నెక్స్ట్ మంత్ 5th అయితే మీరు పేమెంట్ అయితే చేస్తారనమాట. ఎప్పుడైతే మీరు ఈ నెలలో మీరు 15 తర్వాత అంటే 15వ తారీఖున మీకు స్టేట్మెంట్ అనేది జనరేట్ అవుతుంది కదా. సో 15 తర్వాత వాటినంతా కూడా మీరు సో నెక్స్ట్ మంత్ 5వ తారీఖున అయితే పే చేస్తారు. సో ఆ విధంగా అనమాట. అండ్ ఎప్పుడైతే మీరు 1వ తారీఖు నుంచి వాడింది ఉంటుందో అది 20వ తారీఖున మీరు అయితే పే చేస్తారు. సో ఇది స్టేట్మెంట్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సో ఇందులో కొన్ని అడ్వాంటేజ్లు డిస్అడ్వాంటేజ్లు ఉన్నాయని చెప్పాను కదా. అప్పుడు నేనైతే క్లియర్ గా అయితే చెప్తాను. ఫస్ట్ మనం ఇందులో అప్ టు 25,000 రూపాయల వరకు మనం అయితే క్రెడిట్ లిమిట్ అయితే పొందొచ్చు. స్టార్టింగ్ లో మీకు 1,200, 2,000 ఇలా అయితే ఇస్తారు. అండ్ కొంతమందికి 4,400 కూడా ఇస్తూ ఉంటారు. సో స్టార్టింగ్ లో తక్కువ క్రెడిట్ లిమిట్ అయితే ఇస్తారు. మీరు యూజ్ చేసే కొద్దీ మీకైతే లిమిట్ అయితే పెరగడం అయితే జరుగుతుంది. నాకు వచ్చేసి ఫస్ట్ లో నాకు వచ్చేసి 1,200 అయితే లిమిట్ ఎంత ఇచ్చారు. సో 2 అకౌంట్స్ అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను. ఒక అకౌంట్ లో నాకు వచ్చేసి 9,000 వరకు ఇంప్రూవ్ అయితే చేశాను అనమాట. అండ్ వేరొక అకౌంట్ లో డైరెక్ట్ గా 11,000 అయితే ఇంప్రూవ్ అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే నేను యూసేజ్ అనేది చేస్తూ ఉన్నాను కాబట్టి. సో మీరు కూడా ఎలా అయితే చేయొచ్చు. కాకపోతే ఇందులో అడ్వాంటేజ్ ఉన్నాయని కదా. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటనేవి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం పాన్ కార్డ్ నెంబర్ అప్పుడప్పుడు అడగవచ్చు, కొంతమందిని అడగకపోవచ్చు. జస్ట్ మీరు ఏం లేదు, మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని కంప్లీట్ చేసుకొని జస్ట్ మీ ఫుల్ నేమ్, మీ యొక్క బ్యాంక్ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీరు డైరెక్ట్ గా ఈ అకౌంట్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న వెంటనే మీకు అయితే కొంత క్రెడిట్ లిమిట్ అయితే ఇస్తారు. సో క్రెడిట్ లిమిట్ ఇచ్చే ముందు కొంతమందిని పాన్ కార్డ్ అయితే అడుగుతున్నారండి. పాన్ కార్డ్ నెంబర్ ఇస్తే సో వాళ్ళు వెరిఫై చేసుకుని మీకు అయితే వెంటనే లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీన్ని మనం ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు జొమాటో కానీ, స్విగ్గీ కానీ, లేదంటే ఇప్పుడు స్నిచ్ అప్లికేషన్ కానీ చాలా అప్లికేషన్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. లైక్ మనకి మింత్రా కానీ. సో ప్రతిదైతే షాపింగ్ అప్లికేషన్ అయితే ఇదైతే అవైలబుల్ గా ఉన్నాయి. ప్రస్తుతం అయితే బుక్ మై షోలో కూడా ఉంది. సో నో ప్రాబ్లం. ఇది కూడా లేజీ పే లాంటిదే. ఓకేనా. సో ఇక్కడ నాకు మెయిన్ గా ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. ఆ ప్రాబ్లం నేను లాస్ట్ లో చెప్తాను. ఓకేనా. మనం అడ్వాంటేజ్ లోకి వస్తే ఫస్ట్ వచ్చేసి ఇందులో మీరు ఎటువంటి డాక్యుమెంట్ కూడా ఇవ్వనవసరం పని అయితే లేదనమాట. సో ఎటువంటి ఆధార్, ఓటీపీ కానీ ఏం కూడా ప్రొవైడ్ చేయవలసిన లేదు. జస్ట్ సైన్ అప్ అవుతే సరిపోతుంది. సో మీకు క్రెడిట్ లిమిట్ అయితే ఇస్తారు, అది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు ఈఎంఐ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. 3 EMI కింద. సో అన్ని యాప్స్ లోనే కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లైక్ ఇప్పుడు స్నిచ్ అనే బ్రాండ్ ఉందనుకోండి. సో అందులో మీరు షాపింగ్ చేశారనుకోండి ఒక 1,000 రూపాయలు అలా. సో మీకు ఏంటంటే స్టార్టింగ్ సగం అమౌంట్ అయితే కడతారు, అంటే 1/3 లాగా. సో మీరు తక్కువ అమౌంట్ కడతారు. కట్టిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే తర్వాత ఉన్న 25% అయితే కడతారు. సో ఆ విధంగా అయితే మీకైతే సో వీళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట కొన్ని బ్రాండ్స్ తోని. సో అదొక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా థర్డ్ వచ్చేసి ఇందులో మనం ఎటువంటి ఓటీపీని కూడా ప్రతిసారి ఎంటర్ చేయాల్సిన లేదు. జస్ట్ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఆర్డర్ కూడా ప్లేస్ అయిపోతుంది. సో ఇది అడ్వాంటేజ్ ఉంది, ఇది డిసడ్వాంటేజ్ కూడా చెప్పుకోవచ్చు. ఇంకా 4th వన్, ఎక్కడ కూడా మీకు పేమెంట్ అంటే డిలే అవ్వదన్నమాట. మాక్సిమం పేమెంట్ అనేది చాలా స్పీడ్ గా అయితే అయిపోతుంది. అదొకటి ఉంది. అండ్ మీకు ఎమర్జెన్సీ టైంలో మొబైల్ రీఛార్జ్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇలాంటి ఏవైనా సరే బిల్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ రిఫరెండర్ అయితే ఇందులో అవైలబుల్ గా ఉంది. సో పాత యూజర్స్ అందరికి కూడా అప్ టు 1,000 రూపాయల వరకు ఎర్న్ అయితే చేయొచ్చు. అంటే 1,000 రూపాయల వరకు మీరు ఎర్న్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ ద్వారా. వాళ్ళు ఏమన్నా ఇప్పుడు 1,000 రూపాయలు ఏమన్నా ఉంటే మీకు 100 రూపాయలు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. లేదు వాళ్ళు 100 రూపాయలే షాపింగ్ అని ఏదైనా చేశారనుకోండి, సో మీకు వచ్చేసి జస్ట్ 10 రూపీస్ మాత్రం వస్తుంది. అప్ టు 100 కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవి ఇందులో వచ్చిన అడ్వాంటేజ్లు. ఇక డిస్అడ్వాంటేజెస్ విషయానికి వస్తే డిస్అడ్వాంటేజ్ లో ఫస్ట్ వన్, సో నాకు నచ్చింది ఓటీపీ లేవు. సో ఓటీపీ రిక్వైర్ లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మల్టిపుల్ డివైస్ లో మీరు కానీ లాగిన్ అయ్యారనుకోండి. సో అలాంటి టైంలో వాళ్ళు పొరపాటున ఏవైనా క్లిక్ చేసినా, లైక్ స్విగ్గీలోకి వెళ్ళి, జొమాటోలోకి వెళ్ళి ఎందుకైనా పొరపాటున క్లిక్ చేసినా కానీ మీకు పేమెంట్ అయితే ఫాస్ట్ గా అయితే అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సో అప్పుడప్పుడు డబ్బులు అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంది. సో ఇది డిసడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ వన్ వచ్చేసి మన స్విగ్గీ, జొమాటో ఈ యాప్స్ ఉన్నాయి కదా. సో ఇందులో ఫ్రాడ్ అయితే జరుగుతుందండి. నాకు 2 టైమ్స్ అయితే జరిగింది నా ప్రమేయం లేకుండా. పోనీ నేను ఎందులో లాగిన్ అయ్యానా అంటే లాగిన్ కూడా లేదు. సో ఇదే అసలైంది. సో చాలా జాగ్రత్తగా వినండి. సో మీరు స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ మీరు కానీ ఈ యొక్క సింపుల్ అనే ఒక అప్లికేషన్ ని లింక్ చేశారనుకోండి, వెంటనే డీలింక్ చేసి పడేయండి. లేదంటే నాలా మీకు కూడా ఈ యొక్క
ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది చాలా మందికి అయితే వచ్చింది, బట్ ఎవరు కూడా బయటే చెప్పట్లేదు. సో నేను వెతికాను వీడియోస్ కూడా ఎవరైనా చేశారా లేదని. సో ఆ వీడియోస్ ఏం లేవు కాబట్టి ఎవరో ఒకరు చేశారు. కింద కామెంట్ చూసినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే సో చాలా మందికి ప్రాబ్లం అయితే ఫేస్ అవుతుంది అనమాట. స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ మీరు కానీ ఈ యొక్క అప్లికేషన్ ని లింక్ చేశారా, మీకు తెలియకుండానే ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు నేను ఉన్నాను కదా, నేను బయటకు వెళ్ళాను, నేను చూసుకోలేదన్నమాట. చూసుకెళ్ళినప్పుడు ఏమైందంటే నా ఫోన్ అయితే యాక్చువల్లీ స్విచ్ ఆఫ్ లో ఉంది, అంటే ఫ్లైట్ మోడ్ ఎక్కించాను. సో ఫ్లైట్ మోడ్ లో ఉండగా ఫుడ్ ఎలా ఆర్డర్ అయిందో నాకైతే తెలియదండి. సో ఇది ఒక ఫస్ట్ ప్రాబ్లం అదే నేను ఫేస్ చేసింది. అది కూడా నా లొకేషన్కి ఆర్డర్ అవ్వలేదు, వేరే లొకేషన్కి ఆర్డర్ అయింది. సో నేను ఉండేది వేరే ప్లేస్ లో అయితే వేరే ప్లేస్కి అయితే ఆర్డర్ అయితే అయిందనమాట. నాకు వచ్చేసి నేనేంటి అప్పుడే ఇంటికి వచ్చి కొంచెం అలసిపోయి స్లీప్ వేసాను. స్లీప్ వేసిన టైంలో ఏంటంటే నాకు 13 మిస్డ్ కాల్స్ వచ్చాయి. సో ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేస్తే సో మిస్డ్ కాల్స్ వచ్చాయి కదా చెప్పేసి కాల్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు డెలివరీ బాయ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బ్రదర్ అలా మీకు ఫుడ్ వచ్చింది, మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఆర్డర్ క్యాన్సిల్ చేయమంటారు అన్నారు. అండ్ రిఫండ్ కూడా వస్తుందో రాదో తెలియదు మరి అని చెప్పారు అనమాట. సో నేను ఆర్డర్ చేయలేదని చెప్పేసి నేను సింపుల్గా ఆల్రెడీ ట్రై చేశాను వాళ్ళ కాంటాక్ట్ అవ్వడానికి. వాళ్ళకి మాకు సంబంధం లేదంటున్నారు. అండ్ అది ఎవరైతే జొమాటో వాళ్ళు ఉన్నారో సో మీరు ప్లేస్ చేశారు ఇంత టైంకి, మాకేం తెలియదు అని చెప్పేసి వాళ్ళు అంటారు అనమాట. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అదే అనమాట. ఇది సింపుల్దే అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు ప్రాబ్లం. సో జొమాటోలో అయింది కదా. సో ఇది జరిగి నాకు తెలిసి ఒక 1 or 2 months అవుతుంది. సో తర్వాత జస్ట్ ఒక 5 days బ్యాక్ మళ్ళీ స్విగ్గీలో అయితే ఈ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను. సో నేను నైట్ అయ్యి మళ్ళీ నేను కూడా బయట ఉన్నాను. బయట ఉండగా నాకు ఏంటంటే వేరే ప్లేస్కి మళ్ళీ ఫుడ్ అయితే ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. అది కూడా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ 650 రూపాయలు ఎంతో. సో దానికైతే పేమెంట్ అయిపోయింది. పోనీ క్యాన్సిల్ చేద్దామా అంటే ఆ అకౌంట్ నాకు యాక్చువల్గా లాగిన్ లోనే లేదు. సో లాగిన్ లో లేని అకౌంట్ కి సో లింక్ చేసి వదిలేశాను కదా. సో అది డీలింక్ చేయడం మర్చిపోయినా మరి ఏమో తెలియదు. సో అది లాగిన్ లో లేదు, ఫుడ్ అయితే ఆర్డర్ అయిపోయింది. ఫుడ్ ఆర్డర్ అయిపోయిందని చెప్పేసి చూస్తే క్యాన్సిల్ చేద్దామంటే స్విగ్గీలో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే 1 నిమిషం లోపు మీరు కానీ ఆర్డర్ కానీ క్యాన్సిల్ చేస్తే మీ రిఫండ్ అనేది 1 నిమిషం లోపు, అంటే ఫుడ్ ఆర్డర్ చేసిన 1 నిమిషం లోపు క్యాన్సిల్ చేస్తే మీ రిఫండ్ పూర్తిగా వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే మీకు ఆర్డర్ మీకు 2 minutes 3 minutes అయిపోతుందో ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే మీకు ఫుడ్ రాదు అండ్ మీ అమౌంట్ కూడా మీకు బ్యాక్ అయితే రాదనమాట. ఇది వాళ్ళే చెప్పడం జరిగింది స్విగ్గీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? అప్పటికే నేను తినేసాను. సో ఏమైంది, ఇప్పుడు ఫుడ్ అనేది ఆర్డర్ అయిపోయింది, అది కూడా వేరే ప్లేస్ కి, అక్కడికి ఒక దగ్గర ఒక 9 kilometers అయితే డిస్టెన్స్ అయితే వస్తుంది. సో సచ్చినట్టు అన్ని అడ్రస్ మార్పించి మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, సో ఏ వెబ్సైట్ లో కూడా లింక్ చేయకండి. మీకు అవసరం అయినప్పుడు పేమెంట్ చేసుకోండి. పేమెంట్ చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే డీలింక్ చేసి పడేయండి. లేదంటే అలాగే మీకు 2000 తుస్ అవుతాయి. సో ఎందుకు చెప్తున్నాను ఆలోచించుకోండి. సో ఇది ఒక మైనస్ అనమాట, చాలా మైనస్. సో మాక్సిమం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సింపుల్ అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా. అండ్ ఇందులో లేట్ ఫీజు విషయాన్ని మాట్లాడినట్లయితే మీరు ఒకవేళ డ్యూ డేట్ స్టేట్మెంట్ వచ్చేస్తుంది కదా, బిల్లు జనరేట్ అయిన తర్వాత మీరు కానీ పే చేయకపోయారు అనుకోండి, సో 600 రూపాయల వరకు మీకు అయితే పెనాల్టీ అయితే పడుతుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా మంది మనం డాక్యుమెంట్స్ ఏమో అవ్వలేదు కదా, సో కట్టడం మానేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారేమో. సో మీకు లీగల్ గా నోటీసులు అయితే వస్తున్నాయి ఈ మధ్య. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏజెంట్ వస్తున్నారు. సో మనం బ్యాంక్ లింక్డ్ ఈమెయిల్ ఐడి ఇస్తేనే మనకి ఇది ఇస్తున్నారు కాబట్టి, సో మీ అడ్రస్ దొరకకపోవడం పెద్ద వాళ్ళు పట్టించుకోకపోవడం పెద్ద ఇది కాదు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇదన్నమాట ఫైనల్ గా వీడియో అయితే. సో వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ విషయం అందరికీ తెలిస్తే మనకు కూడా హ్యాపీ అనమాట, ఎందుకంటే వాళ్ళు కూడా మోసపోకుండా ఉంటారు. సో ఫైనల్ గా వీడియో ఇది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.